హలో ఎవ్రీవన్, చూసేద్దామా ఈరోజు ఏం చేశానో నేను. ముందుగా కందిపప్పుని 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని టమాటో, ఆనియన్, పోపు, ఆయిల్ అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. తర్వాత మనం 5 to 6 వెల్లుల్లి తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బాణలు పెట్టి అందులోకి ఆయిల్ వేసి బెండకాయల్ని కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. కొద్దిసేపు అయ్యాక కొంచెం కారం వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాణలి పెట్టుకొని అందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, అందులోకి కొంచెం ఉద్దిపప్పు యాడ్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగా పెట్టుకున్న కుక్కర్లోకి మనం కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. మినిమం 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. పప్పు బాగా ఉడికింది అని అనిపించాక చింతపండు రసాన్ని యాడ్ చేసి కొద్దిసేపు 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని వేయించి పెట్టుకున్న బెండకాయలని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ ఈ విధంగా వెయిట్ చేశాక మీకు ఎంతో రుచికరమైన బెండకాయ పప్పు రెడీ. చూసారు కదా ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.